విగ్రహారాధనకు వేదం ఒప్పుకోలేదు. ఉపనిషత్తులు కూడా దాన్ని ఖండించాయి. స్వామి దయానంద సరస్వతుల వారు కూడా విగ్రహారాధనను ఖండించారు. దేవుడు పరమాత్మ అయి ఉన్నాడు, ఆయనకు మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. గమనించండి, శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలోని 31వ అధ్యాయం 18వ మంత్రం మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, చూడండి. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను. అతని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు. నాణ్యపంధా విద్యతే యానయ, అది తప్ప అనుసరించుటకు అన్య మార్గము లేదు. ఇదండి విషయం. ఆ ఒక్కడిని తెలుసుకుంటేనే రక్షణ ఉంది. ఆయనను తెలుసుకుంటే తప్ప రక్షణ లేదు, వేరే అన్య మార్గమే లేదు. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 40వ అధ్యాయం 9వ మంత్రం చూడండి, అక్కడ ఇలా రాయబడింది: అసంభూతిని ఉపాసించువారు అంధతమునకు చేరుదురు, సంభూతి అందే మునిగిన వారు మరింత అంధకారమునకు చేరుదురు. ఇక మాట గమనించారా? కాబట్టి సృష్టింపబడిన వాటిని ఆరాధించి పూజించేవారు చీకట్లోకి వెళ్తున్నట్లే. అంత మాత్రమే కాదు, ఉపనిషత్తుల్లో కూడా చూద్దాం రండి. ఉపనిషత్తు దర్శనంలో ఈశావాస్యోపనిషత్తు 12లో రాయబడిన మాటను నేను ముందు ప్రస్తావిస్తున్నాను, స్క్రీన్ పైన మీరు చూడండి. ఎవరైతే ఈ ప్రకృతిని ఉపాసిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోనికి ప్రవేశిస్తారు. అలాగే హిరణ్య గర్భుని ఉపాసించేవారు అంతకంటే మించిన కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు. దర్శనోపనిషత్తు 4:5లో కూడా ఇలా రాయబడింది, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, మీరు చూడండి. హృదయంలో నివసించు నన్ను విడిచిపెట్టి బాహ్యమైన బొమ్మలను సేవించువాడు తన చేతి అందలి అన్నపు ముద్దను వదిలి మోచేతిని నాగువాడగును. అసలు ప్రతిమలనేవి విగ్రహాలు మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి. ఎవరు తమ హృదయమనే గుహలో ఉన్న పరమేశ్వరుని వదిలిపెట్టి ఇతర దేవతల్ని ఆరాధిస్తారో అలాంటి వారు చేతిలో ఉన్న కౌస్తుభామణిని వదిలిపెట్టి సాధారణ రత్నం కోసం వెంపర్లాడేవారవుతారు. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదం 17వ అధ్యాయం 31వ మంత్రంలో కూడా ఇలా రాయబడి ఉంటుంది. ఏమిటంటే, జీవులు సమస్తము సృష్టించిన విశ్వకర్మను తెలుసుకొనరు, తమలోనే ఉన్న అతనిని కనలేరు. వారిని మాయా మంచు ఆవరించి ఉన్నది, అది అజ్ఞానము. శిలమయాలు అనగా రాయి, లోయమయాలు రాగి, ఇత్తడి, ఇనుము, బంగారము, మణిమయాలు వజ్రవైఢూర్యాలు, మృత్తిక అంటే మట్టి, వయాలు అయిన దేవతా విగ్రహాలన్నీ పూజించకూడదు. ఎందుకంటే అది వారికి తిరిగి పునర్జన్మని కలిగిస్తుంది. కనుక మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే అర్చించాలి గాని బాహ్య పూజ చేయకూడదు. మీకు మాట చెప్తున్నాను, ఎవరు మతం మారకండి. మతం మారితే ప్రయోజనమే లేదు. అందరూ సత్యదేవుని తెలుసుకోండి. మీ మతాల్లో ఉండండి, మీ ఆచారాల్లో ఉండండి, మీ సాంప్రదాయాల్లో ఉండండి, మీకు నచ్చింది మీరు చేసుకుంటూ ఉండండి. కానీ మొదట ఒక్కడై ఉన్న వాడిని గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది అది. ఏం మార్చుకోవద్దు, ముందు సత్యాన్ని తెలుసుకోండి. ఆ ఒక్కడై ఉన్నవారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వేదం చెప్పినా ఒక్కడెవరు, ఉపనిషత్తులు చెప్పినా ఒక్కడెవరు. ఆ ఒక్కడిని తెలుసుకోకుండా రక్షణే లేదని మొదట ప్రేమ, ఆ తర్వాత అభిమానం, ఆ తర్వాత వెంబడించడం అనే మంచి లక్షణాలు లేనంత వరకు పరమార్థాలు ఎప్పుడూ అర్థం కావు. అన్ని మతాలలో నుండి, అందరి దగ్గర నుండి వాస్తవాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నంత వరకు వ్యక్తిద్వే